రాసి ఉసిరికాయల మురబ్బాను తయారు చేసుకుందామండి. నేను 1 కేజీ ఉసిరికాయలను తీసుకున్నాను. ఉసిరికాయలను వాష్ చేసి తుడుచుకోవాలి. మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలను స్టీమ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలండి. ఆవిరి మీద ఉడికించుకోవాలి. మనం అలా స్టీమ్ చేసేటప్పుడు ఉసిరికాయలను కదుపుతూ ఉండాలి. ఆవిరి మీద ఉడికేటప్పుడు ఇలా తిప్పుతూ ఉండాలండి. మనకు ఉడికినవో లేవో ఇలా చూసుకుంటే సరిపోద్దండి. అలా ఆవిరి మీద ఉడికిన ఉసిరికాయలను ఇలా నాటులు పెట్టుకోవాలి. ఆవిరి మీద ఉడికిన ఉసిరికాయలకి ఇలా నాట్లు పెట్టుకోవాలండి. 1 కేజీ ఉసిరికాయలకు 1 కేజీ బెల్లం తీసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని 1 కేజీ బెల్లం వేసి కొంచెం వాటర్ పోయాలండి. మనం స్టీమ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలను కూడా వేయాలి. ఉసిరికాయలను వేసి అలా అలా కదుపుతూ ఉండాలండి. 1 స్పూన్ నిమ్మరసం, కొంచెం సాల్ట్, యాలకులను 4 యాలకులను దంచి వేయాలండి. ఇలా అన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. చేయడం వల్ల ఉసిరికాయలు సాఫ్ట్ అవుతాయండి. 10-15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మనకి తీగపాకం వచ్చేలా చూసుకోవాలండి. తీగపాకం వచ్చిందంటే మనకి మురబ్బీ తయారైపోయినట్టేనండి. రాసి ఉసిరికాయలో సి విటమిన్ ఉంటుందండి. మనకు స్కిన్కు, హెయిర్కు బాగా ఉపయోగపడుతుందండి. హెయిర్కు, స్కిన్కే కాదండి, ఉసిరికాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి.